ప్రశాంతిని. ఈరోజు మా ఇంట్లో వచ్చేసి ఈటింగ్ ఫుడ్ వచ్చేసి ఏంటిదంటే పావు బాజీ. అండ్ ఈరోజు నేను చేసిన రెసిపీ పావు బాజీ కర్రీ, అన్ని మిక్సింగ్ కర్రీ. అండ్ అలాగే పావులు కూడా మంచిగా ఫ్రై చేసిన. అండ్ సైడ్కి నిమ్మకాయ అండ్ ఉల్లిగడ్డ, వీటిపైన ఇలా నిమ్మకాయ పెట్టుకోవాలి. ఇది నేను మీకు తిని ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఇది మా ఇంట్లో ఫుడ్, నేను ఇది ఎలా వచ్చిందో టేస్ట్ చేసి చెప్తా. అండ్ ఈ వీడియో నేను ఎలా చేసిన, వీటికి కావాల్సిన పదార్థాలు, అది ఇది ఎలా చేసిన అనేది మొత్తం వీడియో, వీటికి కావాల్సిన పదార్థాలు మొత్తం నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా. వీడియో మీకు కావాలనుకుంటే ఆ వీడియో కూడా చూడండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇది నేను ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, చాలా వేడి ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. సేమ్ బయట ఉన్నట్టే ఉంది. అన్నీ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసిన. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది, వేడి ఉంది. దీంట్లో నిమ్మకాయ ఉల్లగడ్డ ఉండాలి, అది ఉంటేనే మనకు టేస్ట్ ఉంటుంది. బ్రెడ్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, ఇట్లా అనగానే వస్తుంది అసలు. అన్నీ మన ఇంట్లో ఉన్న కూరగాయల ఐటమ్స్తో చేసిన ఈ రెసిపీ ఒకసారి మీరు కూడా యూట్యూబ్లో చూడండి, నా ఛానల్లో పెట్టిన. కర్రీ కూడా మస్తు సెట్ అయింది అసలు. అందులో కొంచెం నిమ్మకాయ వండుకోవాలి. ఉల్లిగడ్డ ఇట్లా ఇవన్నీ వేసుకొని వేడిగా తింటే మస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి అప్పుడప్పుడు ఈ విధంగా చేసి పెడితే కూడా చాలా మంచిగా తింటారు. ఇప్పుడు పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళు ఇంటికి వచ్చేస్తానే ఏదో ఒకటి అడుగుతారు మనకి. అప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా చేసి మనం పెడితే మంచిగా పిల్లలు కూడా తింటారు. వేడిగా కాలిపోతుంది, అయినా కూడా చాలా టేస్ట్ అవుతుంది. మళ్ళీ ఇది మనకి వేడి మీదనే బాగుంటుంది టేస్ట్ కూడా. ఇంకా చాలా అంటే చాలా బాగుంది. మిక్సింగ్ కర్రీ కాబట్టి పిల్లలకి ఈ విధంగా చపాతీలోకైనా మళ్ళీ పూరీలోకైనా కూడా బాగుంటుంది. ఇట్లా ఈ విధంగా పిల్లలకి కర్రీ చేసి లంచ్ బాక్స్లో పెడితే కూడా వాళ్ళకి హెల్దీ. ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నా వీడియో చూడండి, చూసి కామెంట్ కూడా చేయండి. మీరు ట్రై చేయండి.